సో ఫైమోసిస్ అంటే ఏంటంటే అంగం ముందర ఉన్న చర్మం వెనక్కి రాకపోతే దాన్ని మనం ఫైమోసిస్ అంటాం. ఈ ఫైమోసిస్ ఎనీ ఏజ్ గ్రూప్‌లో రావచ్చు. యూజువల్‌గా ఏంటంటే చిన్న పిల్లల్లో అందరిలో మనకి ఆ స్కిన్ అనేది వెనక్కి రాదు. లోపట ఆ చర్మానుకును లోపట బల్బ్ గ్లాండ్స్ అంటాం మనము. దానికి అతుకులుంటాయి. కాపోతే యూజువల్‌గా 5-6 ఇయర్స్ లోపు అవి క్లియర్ అయిపోవాలి. కొంతమంది వీటికి ఫైమోసిస్‌కును మళ్ళీ ఆ అతుకులకి కొద్దిగా కన్‌ఫ్యూజ్ అయితా ఉంటారు. సో, మనము ఇమ్మీడియేట్‌గా మనకు ఆ ఇబ్బంది ఉంది అనే డౌట్ ఉంటే డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వడం మంచిది. సో ఈ చిన్న పిల్లల్లో వచ్చే ఫైమోసిస్ ఏంటంటే యూజువల్‌గా సార్ అన్నట్టుగా 5 ఇయర్స్ లోపల చర్మం అనేది వెనక్కి ప్రాక్టీస్ చేయాలి. పెద్దవాళ్ళు కావచ్చు, అమ్మమ్మలు కావచ్చు, నానమ్మలు గానీ, పేరెంట్స్ గానీ చేయాలి. ఎందుకంటే ఆ చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళకి తెలీదు. వెనక్కి చేసుకోవాలనేదని తెలీదు. సో దాన్నే ఫిజియోలాజికల్ ఫైమోసిస్ అంటాం. సో మనం వెనక్కి అనడం ప్రాక్టీస్ చేశామనుకోండి 5 ఇయర్స్‌లో చర్మం వెనక్కి వచ్చేస్తది. మనం చేయడం ప్రాక్టీస్ ఆపేసామనుకోండి 5 ఇయర్స్ తర్వాత ఆ చర్మం అలాగే అతుక్కపోతది. వెనక్కి రాదు. ఈ ప్రాబ్లమ్ టీనేజర్ వచ్చినప్పుడు కావచ్చు, లేకపోతే పెళ్ళికి ముందు గానీ, పెళ్లి తర్వాత గానీ ఇంటర్‌కోర్స్ చేయడానికి ఇబ్బంది కావచ్చు. అండ్ ముఖ్యంగా చర్మం అతుక్కపోయి కంప్లీట్ ఫైమోసిస్ అంటే ముందులా మొత్తం అతుక్కపోయిందనుకోండి ఈవెన్ పిల్లలు పుట్టే అవకాశం కూడా తక్కువుంటుంది.